హాయ్ వివర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ పద్య భాగము 7వ తరగతి చూడామణి ప్రధానము అనేటువంటి దాంట్లో ప్రశ్నలు జవాబులు చూడబోతున్నాము. ఇక్కడ క్రింది పదాలను విడదీసి రాయండి. రూపమెట్టిదో, రూపము ప్లస్ ఎట్టిదో, అప్పుడొసంగుట, అప్పుడు ప్లస్ ఒసంగుట, రూపం ఏర్పడ, రూపము ప్లస్ ఏర్పడ, భీషణాకారుడగుచు, భీషణాకారుడు ప్లస్ అగుచు. సొంత వాక్యాలు వచ్చేసి సొంత వాక్యాలు రాయండి. అసామాన్యుడు. వివేకానందుడు తన జ్ఞానముతో ప్రపంచాన్ని మెప్పించినటువంటి ఒక అసామాన్యుడు. బల పరాక్రమాలు. మహాభారతంలో భీముడు తన బల పరాక్రమాలతో శత్రువులను గడగడలాడించాడు. ఇక్కడ మనము ప్రశ్నలు చూద్దాము. సముద్రాన్ని అవలీలగా దాటింది ఎవరు? సముద్రాన్ని అవలీలగా దాటింది హనుమంతుడు. హనుమంతుడు విశ్వరూపాన్ని ఎవరికి చూపించాడు? హనుమంతుడు విశ్వరూపాన్ని సీతాదేవికి చూపించాడు. ఎందుకని? ఆమెడ నమ్మలేదు కాబట్టి. తన వద్దకు వచ్చినటువంటి హనుమంతునితో సీత ఏమంది? తన వద్దకు వచ్చినటువంటి హనుమంతునితో సీత ఈ విధంగా అన్నది, నిన్ను చూస్తే సామాన్యుడిగా కనిపిస్తున్నావు. సముద్రాన్ని ఏ విధంగా దాటావు? చాలా బలపరాక్రమాలు కలిగినటువంటి నీ అసలు రూపము ఏమిటో చూపు. నేను నీ నిజ రూపాన్ని చూసి కానీ నా యొక్క శిరోభూషణాన్ని నీకు ఇవ్వను అని సీత పలికింది. సీత హనుమంతునికి ఏమి ఇచ్చింది? సీత హనుమంతునికి తాను ధరించినటువంటి ముడివేసి ఉన్న చీర కొంగున ముడివేసి ఉన్నటువంటి శిరోభూషణాన్ని తీసి ప్రేమతో ఇవ్వగా హనుమంతుడు దానిని అందుకొని ఆమెకు మొక్కి సీత నుండి వీడ్కోలు తీసుకుని వెళ్ళాడు. చూడామణి ప్రధాన పాఠ సారాంశము మీ మాటల్లో వివరించండి, రాయండి. ఇక్కడ చూడామణి సారాంశం ఉంది. నిన్ను చూస్తే సామాన్యుడిగా కనిపిస్తున్నావు. సముద్రాన్ని ఏ విధంగా దాటావు? చాలా బల పరాక్రమాలు కలిగినటువంటి నీ అసలు రూపం ఏమిటో చూపు. నేను నీ నిజ రూపాన్ని చూసి కానీ నా శిరోభూషణాన్ని నీకు ఇవ్వను అని సీత పలుకగా, అప్పుడు హనుమంతుడు ఆకాశము దాకా తన శరీరాన్ని పెంచి భయం కలిగే విధముగా మహాకాయుడై నిలవగా, అది చూసి భయపడినటువంటి సీత సాటిలేని శరీరం కలవాడా, ఓ అంజనపుత్రుడా, వేగముగా పెరిగిన నీ రూపము ఆశ్చర్యాన్ని గొలుపుతుంది అంటూ హనుమంతుని మెచ్చుకుని అతన్ని దీవించింది. తన విశ్వరూపాన్ని చూసినటువంటి భయపడినటువంటి దేవతలు వేడుకొనగా తిరిగి తన నిజ రూపాన్ని పొందినటువంటి శ్రీ మహావిష్ణువులాగా వాయుపుత్రుడు వెంటనే తన నిజ రూపంని నిలవగా, తర్వాత సీత హనుమంతుని దగ్గరకు పిలిచి తన చీర కొంగును ముడివేసి ఉన్నటువంటి శిరోభూషణాన్ని తీసి ప్రేమతో ఇవ్వగా హనుమంతుడు దాన్ని అందుకొని ఆమెకు మొక్కి సీత నుండి వీడ్కోలు తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా వచ్చేసి మనము పాఠము యొక్క సారాంశాన్ని మీరు రాయండి.